మగవారిలో ఫర్టిలిటీ సమస్యలను తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ ద్వారా లెన్స్హుక్ X12 టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు 49 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి. 49 తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో మగవారిలో DNA లోపాలను గుర్తించవచ్చునన్నారు. వరల్డ్ IVF డే సందర్భంగా సికింద్రాబాద్లోని 49 ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టుగెదర్ ఇన్ IVF క్యాంపెయిన్ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేడం ఇటు చూడండి మేడం. ఏషియాలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ ని లాంచ్ చేస్తున్నాం. ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ అవుతుంది, హస్బెండ్ లో DNA ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీనే కాకుండా అంటే అన్ని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లల్ని బాధపడే వాళ్ళకి మేల్స్ ప్రాబ్లమా ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని 39 ఆల్ 11 సెంటర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణలో లాంచ్ చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutesలో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకొని మనకి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు.